బైబిల్ నిండా వాక్యాలు ఉన్నాయి. భయము కలిగినప్పుడు చదివే వాక్యాలు ఉన్నాయి. రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి. నిజంగా నేను చెప్పేది ఒకటిది కాదు, ఇది నేను చెప్పింది కాదు. నాకంటే ముందు నేను కాదు, మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు, ముంగమూరి దేవదాసయ్య గారు. ఆయన చెప్పాడు ఈ సూత్రం. దేవునికి స్తోత్రం. రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలను రాసి పెట్టాడు. ఇవన్నీ చదువుకోరా బాబు, విశ్వాసం బలపడుతుంది, రోగం తగ్గిపోతుంది, బాగుపడుతా, విడుదల పొందుతామని ఆయన రాశాడు అప్పట్లో. భయము కలిగినప్పుడే వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆవేదన కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు, కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు, బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు చదవాల్సిన వచనాలు ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి. ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం.